హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకి ఒక అరుదైన వంటకాన్ని తీసుకొచ్చాను. ఈ కాయల్ని మీరు ఎప్పుడైనా చూసి ఉంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. వీటిని మా ప్రాంతంలో మంగకాయలు అంటారు. ఇవి లేతగా ఉన్నప్పుడు మాత్రమే కూర చేసుకుంటాము. ముదిరిపోయిన తర్వాత కూరకి పనికిరావు. లేత మంగకాయలను ఇలా వీడియోలో చూపించిన విధంగా 2 ఒక్కలుగా కట్ చేసుకొని గింజలు ఒలుచుకోవాలి. ఇలా నీట్గా గింజలను ఒలుచుకొని ఒక గిన్నెలో వేసుకొని బాగా కడిగి తర్వాత కొద్దిగా ఉప్పు వేసి ఉడకబెట్టి పక్కన ఉంచుకోవాలి. తరువాత ఒక గిన్నెలో కొద్దిగా నూనె వేసుకొని కరివేపాకు, ఉల్లిగడ్డలను వేసుకొని బాగా వేపుకోవాలి. కొద్దిగా పుదీనా కూడా వేసుకోవచ్చు. ఇలా ఉల్లిగడ్డలు బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసి మరొకసారి కలుపుకోవాలి. పసుపు వేగిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి పక్కన ఉంచుకున్న లేత మంగకాయ వక్కలని ఇందులో వేసుకోవాలి. ఈ వక్కలు కూడా బాగా ఫ్రై కావాలి. అప్పుడే వీటికున్న వగరు కానీ చేదు లాంటిది కానీ ఏమీ ఉండదు. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని నూనెలో ఆ వక్కలని బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత నూనె అనేది పైనకు తేలుతుంది. మరొకసారి బాగా కలుపుకొని ఇదే ఆయిల్లో మనకు తగినంత కారం, తగినంత ఉప్పును వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం ఆ మంగ వక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా తీసి పక్కన ఉంచుకున్న చింత పులుసుని యాడ్ చేసుకోవాలి. మనకు ఎంత పులుపు కావాలో అంతా చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు కూరను మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత కూర చిక్కగా మారుతుంది. ఇలా చిక్కగా అయిన తర్వాత మరొకసారి ఉప్పు, కారం చెక్ చేసుకొని దింపే ముందు కాస్తంత ధనియాల పొడి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, మంగకాయల కూర రెడీ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కూర మీకు వింతగా అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి.